కృష్ణా జిల్లా చెల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు జరిగింది. పిఎస్లో నిల్వ ఉంచిన టపాసులు పేలాయి. దీంతో నలుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా చెల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు జరిగింది. పిఎస్లో నిల్వ ఉంచిన టపాసులు పేలాయి. దీంతో నలుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. గుడ్ మార్నింగ్ సంపత్. ఈ రోజు కృష్ణా జిల్లా అవనగడ్డి జోర్గొల్లేని సల్లపల్లి మండలం సల్లపల్లి పోలీస్ స్టేషన్ లో దీపావళికి నిల్వ ఉంచిన టపాసులు పేలటం జరిగింది. అంటే గతంలో పట్టుకున్న టపాసులు నిల్వ ఉంచడం వల్ల, అంటే లెక్క ప్రకారం అయితే దీపావళి టపాసులు వేరే రూమ్ లో ఏర్పాటు చేయాలి. అది పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచడం వల్ల ఈ టపాసులు పేలినాయి అని చెప్పొచ్చు. ఈ రోజు కోర్టుకి సబ్మిట్ చేసే క్రమంలో భాగంగా ఈ బేడీ తీసుకొచ్చే క్రమంలో ఈ రోజు ఒకటి కింద పడటంతో ఆటోమేటిక్ చేతిలో పేలిపోవడం జరిగింది. దానివల్ల ఏంటంటే ముగ్గురు తీవ్రమైన మొత్తం ఐదుగురికి తగిలినాయి. ముగ్గురికి అయితే తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వాటిల్లో ఒక ఎస్ఐ, స్టేషన్ ఎస్ఐ ఆ దుర్గాంజనీయులు, అదే అబ్దుల్ అంటే రైట్ లో ఎస్ఐ డ్రైవరు నాగరాజుకి తీవ్రమైన గాయాలయ్యాయి. అయితే ఎస్ఐ గారికి స్వల్ప గాయంతో కొంతవరకు పర్లేదు. అయితే ఏంటంటే ఈ ఘటన వల్ల ఉలిక్కిపడిన సలపల్లి. ఎందుకంటే ఇట్లాంటి పెద్ద శబ్దం, భారీ శబ్దం రావడంతో పరుగులు తీసిన జనం, ఏం జరిగిందా అని జరగడంతో ఉక్కిరి బిక్కిరి అయిన జనం కాటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్ తరలిస్తున్నారు.